కంచర్ల మీడియాకి స్వాగతం. తిరుపతి జిల్లాలో గంజాయి రహిత సమాజ స్థాపనే లక్ష్యంగా పోలీసు యంత్రాంగం కఠిన చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో శుక్రవారం జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడుతూ తిరుపతి జిల్లాను గంజాయి రహితంగా మార్చేందుకు పటిష్టమైన ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు. ముఖ్యంగా యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని జిల్లా వ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, కళాశాలల్లో మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే నష్టాలపై పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. గంజాయి విక్రయదారులు, అక్రమ రవాణా చేసే వారిపై ఉక్కుపాదం మోపుతున్నామని ఎస్పీ హెచ్చరించారు. పదే గంజాయి కేసులో నిందితులుగా ఉన్న 31 మందిపై ఇప్పటికే పీడీ యాక్ట్ నమోదు చేశామని, మరో 11 మందిని అరెస్టు చేసి జైలుకు పంపినట్లు తెలిపారు. విద్యా సంస్థల్లో గంజాయి వినియోగాన్ని ప్రాథమిక దశలోనే గుర్తించేందుకు మెడికల్ కిట్ ద్వారా టెస్టింగ్ చేసే విధానానికి శ్రీకారం చుట్టామని, ఈ కిట్లను జిల్లాలోని అన్ని సబ్ డివిజన్లకు అందజేస్తున్నామని వివరించారు. Pregnancy kit is nothing but this line indicates positive. Okay. A kit is more than enough to test it. That's all. క్రోడీకరించి ఫర్దర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ గాంజా టెస్ట్ల ద్వారా ఎవరైతే అబ్నార్మల్ బిహేవియర్ చేస్తున్నారు, ఎవరెవరైతే క్రైమ్స్లో ఇన్వాల్వ్ అవుతున్నారు, చాలా ప్రాంతాల నుంచి గాంజా మా ప్రాంతంలో ఎక్కువగా ఉంది అన్నప్పుడు ఆ సమాచారాన్ని సేకరించడం, తద్వారా ఎవరైతే అనుమానంగా ఉన్నారో వారిని చెక్ చేసి ఫర్దర్ యాక్షన్ చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. తిరుపతి జిల్లా వ్యాప్తంగా అన్ని సబ్ డివిజన్లలో కూడా మా సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఈ టెస్టులు చేయడం ఇక ప్రారంభించడం జరుగుతుంది. ఈరోజు దాదాపు 100 మందిని జిల్లా వ్యాప్తంగా ఎవరైతే అనుమానంగా ఉన్నారో వారందరినీ కూడా ఇక్కడ తీసుకొచ్చి టెస్టులు చేస్తున్నాం. ఎవరైతే పాజిటివ్ వస్తారో వారికి మళ్ళీ ఫర్దర్ కౌన్సిలింగ్ చేసి డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకొని ఒక డీటెయిల్గా ఈ డేటాని తీసుకోవడం జరుగుతుంది. ఎవరు పాజిటివ్ వచ్చారు, పాజిటివ్ అతనికి ఎవరు సప్లై చేశారు, ఎక్కడి నుండి వచ్చింది, ఇదంతా సప్లై చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటూ కూడా ఈ గాంజా ఎవరైతే ఇప్పుడు టెస్టింగ్ పాజిటివ్ వచ్చిందో వారికి ప్రాపర్గా కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. మళ్ళీ వాళ్ళు కూడా పాజిటివ్ అని తెలిస్తే వారిపై కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ గాంజాని పూర్తిగా నిర్మించడానికి ఇప్పటివరకు జిల్లాలో దాదాపు పిట్ ఎన్డీపీఎస్ అంటే పీడీ యాక్ట్ అనేది 31 మంది మీద మనం పెట్టడం జరిగింది. ఇందులో పిట్ ఎన్డీపీఎస్ పరంగా 16 మందిలో 11 మంది ఆల్రెడీ ఇప్పుడు జైల్లో ఉన్నారు. ఇటీవల కాలంలో 4, ఈ జనవరి నుండి 4 పిట్ ఎన్డీపీఎస్, 4 పీడీ యాక్ట్లో అంటే దాదాపు 8 మందిని పంపడం జరిగింది. టోటల్గా ఇప్పటి వరకు 31 మెంబర్స్ని పీడీ యాక్ట్లో పంపడం జరిగింది. సో ఇంకా ఈ టెస్ట్ల ద్వారా ఇప్పుడు మీరు కూడా సమాచారం ఇవ్వచ్చు, సార్ పలానా ప్రాంతంలో ఎక్కువగా ఈ గాంజా ఉంది అన్నప్పుడు ఆ పేర్లు కొన్ని ఇవ్వగలిగితే తప్పకుండా అక్కడికే వెళ్ళి వారిని టెస్ట్ చేయడం, గాంజా పాజిటివ్ వస్తే తప్పకుండా వారిపై చర్య తీసుకోవడం, ఎక్కడి నుండి సప్లై అయింది అనేది పూర్తిగా సమాచారం సేకరించడం జరుగుతుంది. అంతేకాకుండా జిల్లాలో వివిధ విద్యా సంస్థల్లో అయితేనేమి, లేదా వివిధ కార్యాలయాలు అయితేనేమి, లేదా ఇండస్ట్రీస్లో అయితేనేమి, కాలనీస్లో అయితేనేమి, ఎక్కడైనా ఏమాత్రం అనుమానం ఉన్నా అక్కడ కూడా ఈ గాంజా టెస్టులు చేసి గాంజా ఫ్రీ చేయడం, అదేవిధంగా అక్కడ అనుమానం ఉన్న వారిపై ఇక్కడ గాంజా టెస్ట్ అనేది వారిని నేరస్తులుగా కాకుండా వారిని కరెక్ట్ చేయడంలో భాగంగా బాధితులుగా భావించి ఫస్ట్ టెస్ట్ చేయడం జరుగుతుంది. పాజిటివ్ వచ్చిన వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది, రీహాబిలిటేట్ చేయడం జరుగుతుంది. ఇంకా వినకుండా మళ్ళీ గాంజా వాడితే వారిపై చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా దీని ద్వారా ఖచ్చితంగా అతను ఎక్కడి నుండి వచ్చింది, ఎవరు ఇవ్వడం వల్ల ఇది గాంజా సేవించాలనేది ఖచ్చితంగా సోర్స్ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి రాబోయే రోజుల్లో మొత్తం అన్ని సబ్ డివిజన్లలో ఈ గాంజా టెస్టులు ప్రారంభం అవుతున్నాయి. ఈ రోజు నుండి ప్రతి సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ స్థాయి వరకు వీటిని టెస్ట్ చేయడం జరుగుతుంది. సో మీడియా వాళ్ళకి, ప్రజలకు అందరికీ కూడా తెలియజేయడం, 112 కానీ లేదా 1972 కానీ ఫోన్ చేసి
మా ప్రాంతంలో ఫలానా వ్యక్తులే గాంజా సేవిస్తున్నారు అని తెలియజేస్తే వారి ద్వారా కూడా ఇంకా సమాచారం తీసుకుంటాం. ఖచ్చితంగా ఈ గాంజా కిట్స్ అనేటివి వెరీ యూజర్ ఫ్రెండ్లీ కిట్స్. ఇవి ప్రెగ్నెన్సీ టెస్ట్ మాది యూరిన్ని డ్రాప్ వేసి చెక్ చేస్తే ఆటోమేటిక్గా అది పాజిటివా నెగిటివ్ అనేది వస్తుంది. ఆ విధంగా సో తద్వారా అతని పూర్తిగా గాంజా తాగలేదని చెప్పలేకుండా పోతాడు. సో